హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో 4 మార్కెట్స్ చూద్దాం. ఇండియన్ స్టాక్ మార్కెట్, ఫారెక్స్ కరెన్సీ మార్కెట్, ఫారెక్స్ క్రిప్టో మార్కెట్, ఫారెక్స్ కమోడిటీ మార్కెట్. ఒకసారి చార్ట్ అనలైసిస్ చేద్దాము. ప్రీవియస్‌గా మనం ఇచ్చిన లెవెల్స్ గానివ్వండి, కాల్స్ గానివ్వండి, టార్గెట్ హిట్ అయ్యాయా, స్టాప్ లాస్ హిట్ అయ్యాయా అనేది కూడా చూద్దాం. ప్లీజ్ ఈ వీడియో మొత్తం ఫుల్‌గా చూడండి, స్కిప్ చేయకుండా. ఒక 1 మంత్ ఇలా ఈ వీడియోస్ చూడండి. మీకు మన కాల్స్ ఎంత వర్కౌట్ అవుతున్నాయి, టార్గెట్స్ ఎన్ని హిట్ అవుతున్నాయి, స్టాప్ లాస్ ఎన్ని హిట్ అవుతున్నాయి క్లియర్‌గా అర్థమవుతది. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. దిస్ ఈస్ శరత్ ఫ్రమ్ శరత్ ట్రేడింగ్ అండ్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్. రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్, ప్రతి ఒక్కరు వీడియో చూసే వాళ్ళు లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మాకు మోటివేషన్ వస్తుంది డైలీ ఇలాంటి వీడియోస్ అనేవి పోస్ట్ చేయడానికి. ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్ శరత్ ట్రేడింగ్ అండ్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్‌లో కాల్స్ ఇచ్చాము కదా ఎంట్రీస్‌కి బై చేయమని. అవి టార్గెట్ హిట్ అయినా, స్టాప్ హిట్ అయినా చూద్దాం. ఇక్కడ మీరు చూస్తే ఎన్‌జెడ్-యూఎస్‌డి, న్యూజిలాండ్ డాలర్ వర్సెస్ యూఎస్ డాలర్ ఇచ్చాం కదా. 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో అప్ సైడ్ ఎంట్రీ వెళ్తది, అప్ సైడ్‌కి వెళ్తది. ఎంట్రీ తీసుకోండి అని నేను ఎంట్రీ తీసుకున్న వెంటనే మీకు పోస్ట్ చేశాను గ్రూప్‌లో. దాని యొక్క రిజల్ట్ మీరే చూడండి ఏమైందో. 100% టార్గెట్ హిట్ అయింది. ఇంకా పెద్ద బుల్లిష్ క్యాండిల్ వచ్చి ఇంకా ఎక్స్ట్రా మీరు హోల్డ్ చేసినా కూడా మంచి టార్గెట్ అనేది వచ్చేది. కాబట్టి ప్రతి ఒక్కరు మన దాంట్లో వచ్చే కాల్స్‌ని కొంచెం ఫోకస్ చేసి చూడండి. చాలా ఇంపార్టెంట్ కాల్స్ అండి. కొంచెం అక్యురసీ ఎక్కువనే ఉంటది. దాన్ని బట్టి మీకే అర్థమవుతది. మన టెలిగ్రామ్ ఛానల్ ఒక లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తున్నాను. జాయిన్ అయ్యి పింగ్ చేసి పెట్టుకోండి. మీ చార్ట్‌లో మీదనే ఉంటది. ప్లస్ ఈరోజు మనము నిఫ్టీలో సెన్సెక్స్‌లో లెవెల్స్ అనేవి ప్రొవైడ్ చేసాం కదా. ఎగ్జాక్ట్‌లీ మార్కెట్ అనేది గ్యాప్ అప్‌తో ఓపెన్ అయింది. ఎందుకంటే గ్లోబల్ మార్కెట్స్ అన్ని పాజిటివ్‌లో ఉన్నాయి. ప్లస్ అడిషనల్‌గా నిఫ్టీ అనేది కూడా అప్ సైడ్‌లోనే ఉంది. దాన్ని బట్టి ప్రైస్ అనేది గ్యాప్ అప్‌తో ఓపెన్ అయింది. ఈ లెవెల్‌ని బ్రేక్‌ఔట్ అయితే అప్ సైడ్ ఎంట్రీ ప్లాన్ చేయమని చెప్పాను కదా. ఇక్కడ నాకు లెవెల్ బ్రేక్‌ఔట్ అయింది. నేను ఎంట్రీస్ కూడా ప్లాన్ చేశాను. లెవెల్ బ్రేక్‌ఔట్ జరిగింది బుల్లిష్ క్యాండిల్ స్టిక్ తోని. ప్లస్ ఇక్కడ చూడండి ప్రైస్ అనేది ఈ లెవెల్ ఎగ్జాక్ట్‌లీ లెవెల్‌ని బ్రేక్‌ఔట్ చేసింది. బ్రేక్‌ఔట్ చేస్తే నేను బుల్లిష్ క్యాండిల్ క్లోజింగ్‌లో ఎంట్రీ ప్లాన్ చేశాను. ఆ క్యాండిల్ స్టిక్ యొక్క లోలో స్టాప్ లాస్ పెట్టుకున్నాను. స్ట్రాంగ్ హై, ఇమ్మీడియేట్ స్ట్రాంగ్ హై వచ్చేసి టార్గెట్. ఇక్కడ మీకు విజిబుల్ అవుతుందా? ఇమ్మీడియేట్ స్ట్రాంగ్ హై వచ్చేసి టార్గెట్. చూద్దాం టార్గెట్ హిట్ అవుద్దా, స్టాప్ లాస్ హిట్ అవుద్దా. కమోడిటీలో గోల్డ్ చూద్దాం. గోల్డ్ 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో చూడాలి. ఎందుకంటే నా ఎంట్రీ టైమ్ ఫ్రేమ్ వచ్చేసి 1 అవర్, 24 అవర్స్ మార్కెట్ ఉంటది కదా. మీరు ఇక్కడ ఎగ్జాక్ట్‌లీ చూస్తే బ్రేక్అప్ స్ట్రక్చర్ జరిగింది. ప్లస్ ఈ వీక్ హైని ఎప్పుడైతే ప్రైస్ బ్రేక్ చేస్తదో మనం ఎంట్రీస్ అనేవి అప్ సైడ్‌కి ప్లాన్ చేసుకోవచ్చు. ఈ వీక్ హైని బ్రేక్ చేయకుండా ఎంట్రీ తీసుకోకండి. ప్లస్ ఇక్కడ ఈ జోన్ ఏది ఉందో ఇది డిమాండ్ జోన్ లాగా ఉంటది. ఇక్కడ ఒక మంచి బుల్లిష్ క్యాండిల్ స్టిక్ వచ్చినా కూడా ఎంట్రీ అనేది అప్ సైడ్‌కి ప్లాన్ చేసుకో. ఒకవేళ అలా ఫార్మ్ అవుతే నేను గ్రూప్‌లో మీకు ప్రొవైడ్ చేస్తాను. దాన్ని బట్టి మీరు ఎంట్రీస్ ప్లాన్ చేసుకోండి. సిల్వర్‌లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఈ వీక్ హైని గనుక బ్రేక్‌ఔట్ చేసిందనుకోండి ఎంట్రీస్ అనేవి ప్లాన్ చేసుకోవచ్చు. బీటీసీ యూఎస్‌డి క్రిప్టో కరెన్సీలో వచ్చేసి ప్రైస్ సైడ్ వేస్ టు డౌన్ ట్రెండే ఉండే. ఒక్కటేసారి మేజర్ ఫాల్ అనేది జరిగింది. మేజర్ ఫాల్ జరిగిన తర్వాత మీరు అప్ సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేయకూడదు. క్రిప్టో అనేది కొంచెం వోలటాలిటీ ఎక్కువ ఉంటది బిట్‌కాయిన్. కాబట్టి ఒకవేళ ఈ లో బ్రేక్ అయిందనుకోండి, ఈ వీక్‌లో గనుక బ్రేక్ డౌన్ అనేది జరిగిందనుకోండి, ఇక్కడ దాకా ఈ బ్లాక్ కలర్ లైన్ దాకా మీరు ఎంట్రీస్ అనేవి పెట్టుకోవచ్చు. హ్యూజ్ టార్గెట్స్ రావడానికి అవకాశం ఉంటది. అప్ సైడ్ ఎంట్రీస్ అయితే కొంచెం సేపు వెయిట్ చేద్దాము. ఏమన్నా ఇంట్రెస్ట్ వచ్చినా కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్‌లో ప్రొవైడ్ అనేది చేస్తాను. ఎథీరియం యూఎస్‌డీలో వచ్చేసి ఈ బ్లూ కలర్ లైన్‌ని బ్రేక్‌ఔట్ చేస్తే అప్ సైడ్ ఎంట్రీ ప్లాన్ చేద్దాము. ఈ కింద వీక్‌లోని బ్రేక్ డౌన్ చేస్తే డౌన్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేద్దాం. ఇక్కడ కొంచెం అప్ సైడ్ ఎంట్రీస్ అనేవి ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే బ్రేక్‌ఔట్ స్ట్రక్చరే ఉంది. అక్కడనే మనకు లెవెల్ ఉంది కాబట్టి జోన్ బ్రేక్‌ఔట్ చేస్తే అప్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు. చూద్దాం. యూఎస్‌డీ జేపీవై కరెన్సీ పేర్స్‌లో వచ్చేసి 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో కొంచెం మీరు ఏం చేయండి, ఈ వీక్ హై బ్రేక్ చేసేదాకా వెయిట్ చేయండి. ఎగ్జాక్ట్‌లీ 155 ఉంది కదా. ఈ లెవెల్ మీకు ఇప్పుడు చార్ట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను టెలిగ్రామ్ ఛానెల్‌లో. ఒక్కసారి ఇది బ్రేక్‌ఔట్ అయ్యేంత వరకే వెయిట్ చేయండి. పేషెన్సీతో వెయిట్ చేయండి. మనము ఎన్ని ట్రేడ్స్ తీసుకుంటున్నాం అనేది మ్యాండేటరీ కాదు. ఎంత అక్యురసీతో ట్రేడ్ చేస్తున్నాము, మంత్ ఎండ్ లోపు ఎంత ప్రాఫిట్‌లో ఉంటున్నాం అనేది మ్యాటర్. ఈ లెవెల్స్ అన్నిటికి కూడా మీరు అలర్ట్స్ అనేవి ప్రొవైడ్ చేసుకోవచ్చు. అలర్ట్స్ ఎట్లా పెట్టాలన్న డౌట్ మీకుంటే కామెంట్ సెక్షన్‌లో అలర్ట్ అని టైప్ చేయండి. నేను ఒక ఫుల్ వీడియో అనేది ప్రొవైడ్ చేస్తాను మన యూట్యూబ్ ఛానెల్‌లో. దాన్ని బట్టి మీకు క్లియర్‌గా అర్థమవుతది. ఇక్కడ చూస్తే లోయర్ హైస్, లోయర్ లోస్, లోయర్ హైస్, లోయర్ లోస్ ఫార్మ్ చేసుకుంటూ డబుల్ బాటమ్ ఫార్మ్ చేసి మార్కెట్ అనేది చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ జరిగి బ్రేక్‌ఔట్ స్ట్రక్చర్‌తోనే మార్కెట్ అప్ సైడ్‌కి వెళ్తుంది. ఇది బ్రేక్‌ఔట్ అయినంత వరకు ఇంకా అప్ సైడ్‌కి ఎంట్రీస్ అనేవి ప్లాన్ చేసుకోవచ్చు. ప్లస్ ఇది మదర్ క్యాండిల్ బ్రేక్‌ఔట్ కూడా జరగడానికి అవకాశం ఉంది. ఎగ్జాక్ట్‌లీ జీబీబీయూఎస్‌డీలో కూడా ఇదే ప్రాసెస్ జరుగుతుంది, బ్రేక్‌ఔట్ స్ట్రక్చర్. కరెన్సీ పేరులో మెయిన్‌గా ఏమవుద్దంటే కరెన్సీ కోరిలేషన్ అనేది ఉంటది. దానివల్ల ఒక చార్ట్, 2 చార్ట్‌లు సిమిలర్‌గానే ఉంటాయి. కరెన్సీ కోరిలేషన్ మీద ఏమైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. దాని మీద ఒక ఫుల్ వీడియో అనేది ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ ట్రెండ్ లైన్ వేక్ హై ఉంది కదా. ఇది బ్రేక్‌ఔట్ అయ్యేదాకా వెయిట్ చేయండి. లేదంటే ఈ పర్పుల్ కలర్ జోన్ అనేది బ్రేక్ డౌన్ అయ్యేదాకా వెయిట్ చేయండి. యూఎస్‌డీ సీహెచ్ఎఫ్‌లో. ఏయుడి యూఎస్‌డీ వచ్చేసి కొంచెం కన్‌ఫ్యూజ్ అనేది ఉంది. కాకపోతే ఈ వీక్ హై బ్రేక్‌ఔట్ అయ్యేదాకా వెయిట్ చేయండి. ఇవన్నీ ఆర్డర్స్ పెట్టుకుంటే మీకు ఈజీ అయిపోతాయండి. యూఎస్‌డీ క్యాడ్ వచ్చేసి స్ట్రాంగ్ జోన్స్ ఉన్నాయి. ఈ స్ట్రాంగ్ హై జోన్ ఒకటి, ఈ జోన్ ఒకటి బ్రేక్‌ఔట్ ఆర్ బ్రేక్ డౌన్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. ఎన్‌జెడ్ యూఎస్‌డీలో మనకు టార్గెట్ అనేది వచ్చేసింది కాబట్టి ఈ జోన్ బ్రేక్‌ఔట్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. ఈ జోన్ బ్రేక్‌ఔట్ అవ్వడం వల్ల మనకు మెయిన్ యూజ్ ఏముందంటే మదర్ క్యాండిల్ బ్రేక్‌ఔట్ కూడా జరిగినట్టు అవుతది. కాబట్టి మనకు 2 రీజన్స్ ఉంటాయి. ఇంకా అడిషనల్ రీజన్స్‌తోని మనం ఎంట్రీస్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. చూద్దాం. ఇది 52 దగ్గరనే ఉంది కదా. ఈ ఇండికేటర్ 60 కన్నా ఎక్కువ వస్తే ఇది బ్రేక్‌ఔట్ జరగాలి అప్పటికి. టెలిగ్రామ్ ఛానెల్‌లో అప్డేట్స్ ఇస్తాను. ఇందాకటి దాకా మనం డిస్కస్ చేసిన చార్ట్స్‌లో ఏదన్నా ఎంట్రీస్ వస్తే అప్ సైడ్ గాని, డౌన్ సైడ్ గాని, బైకి గాని, సెల్‌కి గాని వస్తే నేను మన టెలిగ్రామ్ గ్రూప్‌లో పోస్ట్ చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అనేది అవ్వండి. ట్రేడింగ్ క్లాస్‌లో జాయిన్ అయ్యే ఇంట్రెస్ట్ ఉంటే ఇది ఇట్లా నేను మీకు చార్ట్స్ అనలైజ్ చేయకుండా మీరే ఓన్‌గా చార్ట్ అనలైజ్ చేసుకొని మీరే ఓన్‌గా ట్రేడ్ చేద్దాం అనుకుంటే
మనము 6 వీక్స్ క్లాస్ అనేది నేర్పిస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంది, జాయిన్ అవ్వండి. నేను ఇప్పటిదాకా చార్ట్ అనలైజ్ చేశాను కదా! మీరు ఓన్‌గా చార్ట్స్ అనలైజ్ చేసుకొని మీరే ఓన్‌గా ట్రేడ్ చేసి ప్రాఫిట్స్ ఎర్న్ చేసే ఇంట్రెస్ట్ మీకుంటే మనం 6 వీక్స్ కోర్స్ అనేది నేర్పిస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంది. టెక్స్ట్ చేయండి. మన టీమ్ వాళ్ళు మీకు కాలేజ్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. నచ్చితే జాయిన్ అవ్వండి. ఈ వీడియో మీకు యూజ్ అయినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ట్రేడ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేసుకోండి. దిస్ ఈజ్ శరత్ సైనింగ్ ఆఫ్. జై హింద్.